సార్ నమస్కారం. నమస్కారం అమ్మా గిరిజ గారు. సార్ మీరు చెప్పేటువంటి ప్రిడిక్షన్స్ ఐపీఎల్‌కి సంబంధించి చాలా చూసాము. అండ్ రీసెంట్‌గా చూసుకుంటే తమిళనాడు ఎలక్షన్స్‌కి సంబంధించి సీఎం ఎవరవుతారనే దానిపై కూడా సో, ఇలాంటి చాలా ప్రిడిక్షన్స్ ప్రూవ్ అయ్యాయి చూసాము. అండ్ బాగేశ్వర్ బాబా గారు కూడా ఎవరైనా వెళ్తే సమస్యలకు సంబంధించి భక్తులు అలా జస్ట్ చిట్టి రాసి ఇచ్చేస్తూ ఉంటారని విన్నాను. అంటే ప్రెజెంట్, ఫ్యూచర్‌కి సంబంధించి ఇలా ఉండబోతుంది అనేసి. సో, అంటే ఈ ప్రిడిక్షన్స్ ముందుగా గ్రహించి ఫ్యూచర్ గురించి చెప్పడం అనేది యక్షిణీ సాధన అని అంటూ ఉంటారు కదా! సో, మరి వారు కూడా యక్షిణీ సాధన చేశారా? అసలు ఈ యక్షిణీ సాధన అంటే ఏంటి? ఎలా ఉంటుంది? ఎలా చేయాలి? ఒక్కసారి తెలియజేస్తారా? మనకి యక్షిణీ సాధన వల్లే సాధ్యం ఇది. చాలామందికి తెలియక యక్షిణిని బ్యాడ్ చేసేసి యక్షిణి అంటే ఒక ఆత్మ, చచ్చిపోయిన ఆత్మ అని ఒకళ్ళు చెప్తారు. హ్మ్. యక్షిణి ప్రసన్నం అవగానే రాగానే పీక పిసికి చంపేస్తుంది అంటారు ఒకళ్ళు. ఓకే. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తారు. ఇంకొకళ్ళైతే కర్ణపిశాచి, కర్ణ యక్షిణి అంటారు. హుహు. అదేమో అనుకొని అది చేసేది లేదు, పెట్టేది లేదు వీళ్ళు సాధన. ముందు బ్యాడ్ పబ్లిసిటీలు చేసేస్తారు. ప్రత్యంగిరాదేవిని కూడా అలాగే చేసేసారు. యెస్. వారాహి అమ్మవారిని కూడా అయ్యబాబోయ్ తీవ్ర దేవతలు వారాహి పంచనుండకూడదు, ఇట్లాంటి సామెతలు కూడా సృష్టిస్తారు. హ్మ్. ఆ విధంగా ఈ యక్షిణీ మాతని ఏంటంటే చేస్తే మలమూత్రాలు తినాలి, కన్నపిశాచిని చేస్తే అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. హ్మ్. రకరకాలు. కానీ అసలు ఈ అది యక్షిణి అంటే ఏ దేవత కిందకొస్తుంది సార్? సాక్షాత్ పార్వతీదేవే. ఓకే. ఆమె ప్రకృతికి ఆత్మ. ఈ హ్మ్. ప్రకృతిని మొత్తం సృష్టించారు కదా! ఆ ప్రకృతికి ఇప్పుడు మనం మనిషి బాడీ ఉంది. హ్మ్. మనలో ఒక ఆత్మ ఉంది కదా! నాకొక ఆత్మ, నీకొక ఆత్మ, ఆయనకొక ఆత్మ అందరికీ ఉంది. అన్నీ కలిపితే పరమాత్మ ఇవన్నీ మెర్జ్ అయిపోయినప్పుడు. హ్మ్. అంటే లిమిటెడ్ ఎనర్జీ మనము. అలాగే టోటల్ ఎంటైర్ ప్రకృతికే ఆత్మని యక్షిణి అంటాం. ఓకే. అంటే చెట్లు, పుట్లు ఎక్కువ చెట్లను ఆవహించి ఉంటాయి అవి. మర్రి చెట్లని, అన్ని ప్రకృతిలో ఉన్నటువంటి రావి చెట్టు, దేవతా వృక్షాలని. పవిత్ర దేవత ఆమె. అయితే కోపం అధికంగా ఉంటుంది. ఇప్పుడు పార్వతీదేవిని మనం పట్టుకోలేము. ఆమె మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి వాళ్ళు పెద్ద దేవతలు కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. వాళ్ళు మనకు దర్శనమివ్వరు. కానీ పనులు చేసి పెడతా ఉంటారు, కోరికలు తీరుస్తూ ఉంటారు. అటువంటి దేవతని బ్రహ్మదేవుడు స్థాయి అంతటి గొప్పవాడే ఆయన తపస్సు చేస్తే, కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన కలలో కూడా ఆయనకి భువనేశ్వరీదేవి దర్శనం ఇవ్వలేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్, హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం. ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా సరే లలితాదేవి దర్శనం ఇవ్వలేదు. హ్మ్. అప్పుడు ఆయన శిష్యుడైనటువంటి అగస్త్య మహర్షికి మాత్రం రోజు దర్శనం ఇచ్చేసేది అమ్మవారు. అప్పుడు ఎక్కడైనా గురువు శిష్యుడిని ఉద్ధరిస్తాడు. ఇక్కడ రివర్స్ అనమాట. లలిత సహస్రంలో శిష్యుడు గురువును ఉద్ధరిస్తాడు. ఒకరోజు హయగ్రీవుడు ఏమంటాడంటే, అగస్త్య, నాకు ఎలాగో ఇన్ని సంవత్సరాలు నేను తపస్సు చేస్తుంటే దొరకట్లేదు, నువ్వు నాకు లలితాదేవి నీకు ఈజీగా రోజు దర్శనం ఇస్తుంది కదా, నాకు ఇప్పించిన ఆయన అంటే, అలాగే గురుగారు ఎంతసేపు అమ్మా లలిత అని అనగానే టక్మని వస్తుంది. ఓకే. ఇదిగో గురుగారు చేసుకోండి అంటాడు. అంటే అప్పుడు అందుకే హయగ్రీవాగస్త్య సంవాదే, హయగ్రీవుడికి ఆ! అగస్త్యుడికి మధ్య సంవాదే శ్రీ లలిత రహస్య నామ స్తోత్ర మహామంత్రస్య, మాలామంత్రస్య, మామూలు మంత్రం కాదు, హ్మ్. రహస్యంగా ఉంచాలి ఈ సాధన. యెస్. అలాగే యక్షిణీ విద్య కూడా అంతే. ఆ యక్షిణీయ దేవత ఎవరంటే మనం మనుషులం కంటే కూడా అధికమైనటువంటి ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు. మనకంటే కింద స్థాయి ఎవరుంటారు? మనకంటే మనిషే అధముడురా అంటే మనకంటే అధముడు ఎవడైనా రాక్షసులుగా, పిశాచాలుగా, డబ్బున్న వాళ్ళ, పేదవాళ్ళ రక్తాన్ని తాగుతుంటే అరే వీడు అధముడురా అంటాం మనం. పిశాచాల్లాగా, రాక్షసులాగా పీడిస్తున్నాడు అంటాం. రాక్షసాలు, పిశాచాలు, దెయ్యాలు, భూతాలు, యానిమల్సు, క్రిములు, కీటకాలు ఇవన్నీ మనిషి కంటే కింద స్థాయి ఉన్నాయి. ఓకే. మనము దేవతలకి, మనుషులకి, రాక్షసులకి మధ్య ఉన్నాం. మనం కూడా రాక్షస స్వభావం ఉంది, సాధిస్తాం. ఒక్కొక్కరిని కక్షలు కడతాం, ఇవన్నీ వెంజన్స్ తీర్చుకుంటాం, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే దయ తలిచినప్పుడు దేవతలతో పోటీగా వరాలు కూడా ఇస్తాం మనం. బోళాశంకరుడు అంటాం మనల్ని మనం. అట్లా మనకంటే హైయర్ ఎనర్జీ, లిమిటెడ్ ఎనర్జీస్ కొన్ని ఉన్నాయి. అవే యక్షిణీ విద్యలు. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష ఇవన్నీ కూడా దేవతలే. హ్మ్. అయితే ఆ యక్షిణి దేవతలను మార్చేసి వీళ్ళు పిశాచాలుగా చూపిస్తున్నారు. ఓకే. ఏ విధంగా అయితే ప్రత్యంగిర అమ్మవారిని, ఆ తర్వాత వారాహి అమ్మవారిని తీవ్ర దేవతలుగా, ఉగ్ర దేవతలుగా చేసింది లేదు, పెట్టింది లేదు, వీళ్ళు పోనీ సాధన చేశారా అంటే వాళ్ళు చెప్పారంటే అర్థం ఉంది. హ్మ్. ఒకడు పెడతాడు, యక్షిణీ మాత ఫ్రెండ్గా చూడాలి, లవర్గా చూడాలి, లవర్గా వస్తుంది. ఏంటి నాన్సెన్స్ అంతా? అమ్మవారే సాక్షాత్తు తల్లిగా చూడాలి. హ్మ్. అలాగే ఆ సాధన చేసినప్పుడు అయితే ఈ యొక్క యక్షిణీ మాతకి ఏంటంటే
కొంచెం కోపం అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పార్వతీదేవో, సరస్వతిదేవనో, లక్ష్మీదేవనో స్నానం చేయకుండా పూజ చేశామనుకో, మంత్ర జపం, ఓకే వీడు మన బిడ్డ అని వదిలేస్తది. యక్షిణీ దేవత అలా ఒప్పుకోదు. ఓకే. పవిత్రత మెయింటైన్ చేయాలి. హ్మ్. రెండోది శ్రద్ధ. లక్ష్మీదేవికి 41 రోజులు ఒప్పుకొని 10 రోజులు ఎగ్గొట్టామనుకో పనుందని, లక్ష్మీదేవి ఏమనుకోదు, మన బిడ్డలే వదిలేయి అని. యక్షిణీదేవత తోలు తీసేస్తుంది. కమిట్మెంట్ నువ్వు ఎందుకు ఇచ్చావు కమిట్మెంట్ నాకు 41 రోజులు చేస్తానని? సో ఎందుకు దీక్షగా చేయాల్సిందే. అదనమాట. అందువలన ఆమెకు కోపం అధికం. డిస్రెస్పెక్ట్ ఇచ్చామనుకో, మనకు కోపం వచ్చిందనుకో, లక్ష్మీదేవి, దుర్గాదేవి మన కోరికలు తీర్చట్లేదని ఫోటోలు తీసేసి ఇచ్చేస్తాం, చెట్ల కింద పెట్టేస్తాం. నేను రోజు ఏం చేసేవాడిని అంటే చిన్నప్పుడు నా కోరికలు తీరడం లేదని చెప్పేసి, నా కోరికలు ఏంటో నాకే తెలీదు. అందుకని మాకు రామన్ అకాడమీ అని ఉండేది కాలేజ్. అందులో మేము టీచర్గా ఫస్ట్ చదువు అయిపోగానే సరదాగా మా టీచర్లు మా లెక్చరర్లు పెట్టిన కాలేజ్ అని చెప్పి సరదాగా వెళ్ళి ఉమామహేశ్వరరావు గారు ఉండేవారు, వెంకటేశ్వరరావు గారు ఉండేవారు, మా ప్రిన్సిపల్ సార్ ఉంటే ఈ ఫోటోలు ఏం చేసేవాడిని, దుర్గాదేవి ఫోటోలన్నీ తీసుకెళ్ళి వాచ్మెన్ ఉండేవాడు ముస్లిమ్స్, వాళ్ళ ఆవిడకి ఇచ్చేసేవాడిని. ఇదిగో ఇచ్చేస్తే, ఇగో తీసుకో ఆంటీ అని ఇచ్చేస్తే తీసుకునేది. వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పేవారు, మేడం మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ అడిగేస్తాడు, పొద్దున్నే వచ్చి పడేయకండి ఎక్కడో ఇచ్చేసాడని. మళ్ళీ జస్ట్ 4 hours అవగానే నా మైండ్ మారిపోయేది. నా ఫోటోలు నాకు ఇచ్చేయనివ్వండి, రాత్రి 2ంటికి తలుపు రేపు. ఆ విధంగా మైండ్ అట్లాంటి పిచ్చేషాలు మనం దుర్గాదేవికి, లక్ష్మీదేవికి చేస్తే ఊరుకుంటాయి. కానీ యక్షిణీ దేవతకి అలా కుదరదు. నియమం చేస్తానంటే చేయాలి. అటువంటి పరిస్థితుల్లో నేను యక్షిణీ విద్య వల్ల సాధించాను. నేను సిద్ధించిన అమ్మవారి కృపా కటాక్షం వల్ల. మా గురువుగారు అయినటువంటి రామలింగ సిద్ధాంతి గారు రాజమండ్రి తుమ్మలంలో ఉండేవారు. ఆయనంటే చాలా ఆమె శివకామిని అమ్మవారిని చేసేవారు. ఆ తర్వాత ఆ అమ్మవారిలోనే రకాలు ఉంటాయి, పేర్లు అన్నీ కూడా. సో ఆయనకు అన్నీ తెలిసిపోయేవి. అండ్ విజయశాంతి, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ కూడా వచ్చేవారు. నెక్స్ట్ అలాగే మాకు చంద్రస్వామి గారు ఉండేవారు, రాజగురువు. ఆయన ఇందిరాగాంధీకి, పివి నరసింహారావు గారికి అక్కడి నుంచి కొంత నేర్చుకున్నాం. చందన రమేష్ మమ్మల్ని తీసుకెళ్ళేవాడు, చంద్రస్వామిని తీసుకొచ్చి ఇట్లా రకాలుగా. చందన బ్రదర్స్ ఓనర్ చందన రమేష్ అంటే. తర్వాత బాగేశ్వర్ బాబా గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా ఒక సాధన ఉంటుంది, యక్షిణీ సాధన. దానివల్లే అందరిది రాయడు, ఎవరన్నా కొంతమంది సెలెక్టెడ్ వాళ్ళు వచ్చారనుకోండి, ముందు పేపర్ మీద రాసేసుకుంటాడు అన్నీ. నిన్ను చెప్పమంటాడు, చెప్పమన్న తర్వాత ఇదిగో చూడు రాసానా రాయలేదా అని చెప్తాడు. వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉద్యోగం కోసం వచ్చావు, నేను ఉద్యోగంలో మారాలండి, లేకపోతే మినిస్టర్ అవ్వాలండి, ఎలాగో నీ జాతకంలో ఉందనుకో మినిస్టర్ అవుతావు నువ్వు. తెలుసా నీకు గిరిజ, నువ్వు మినిస్టర్ అవుతావు అమ్మా. ఎందుకంటే స్మిత ఆవిడ పేరేంటి, స్మృతి ఇరానీ టీవీ యాంకర్గానే ఉండేది. అప్పుడు మా గురువుగారే చెప్పారు. ఎవరు, రామలింగ సిద్ధాంతి గారు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు జాతకాలు వేసి చక్కగా నువ్వు మినిస్టర్ అవుతావంటే ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు హెచ్ఆర్డీ మినిస్టర్గా చేసింది, అత్యంత పవర్ఫుల్ మినిస్టర్గా చేసేసింది. మరి మా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మా గురువుగారు, ఆయన కూడా చెప్పారు, ముఖానికి రంగేసుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారని. సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు, నువ్వు కూడా అవ్వచ్చు. కాబట్టి ఇది యక్షిణీ విద్య. దీంట్లో మా బాగేశ్వర్ బాబా ఏం చేస్తాడంటే, నువ్వు ఉద్యోగం కోసమో ఏదైనా వచ్చావనుకో, లేదా ఆర్థిక ఇబ్బందులు, లేదా అనారోగ్యం సమస్యలను ఏదో ఒక్కొక్కళ్ళు వస్తారు కదా, అవి రాసేసుకుంటారు. ముందు రాసేసుకొని చెప్పేస్తారు. ఇదని వాళ్ళ చేతి చెప్పించిన తర్వాత ఇలా చూపిస్తారు, ముందే రాశారని. కాబట్టి 100% యక్షిణీ విద్య. ఎవ్వరు ఎదగాలన్నా, ఎవరు ఏ రంగంలో ఎదగాలన్నా యక్షిణీ విద్య చాలా సహకరిస్తుంది. అయితే వీళ్ళు పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళకి ఏమీ తెలియదని అర్థమైపోద్ది చూడగానే. నేను ఇన్ని పేర్లు, ఇన్ని రెఫరెన్స్లు ఇచ్చాను. వై? ఇప్పుడు కర్ణపిశాచి విద్యను ఒకటి బాగా సాకుగా పెట్టి, ఇది చేయకూడదు, ఇది చేస్తే పుట్టుగతులు ఉండవు. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? రెడ్డిచర్ల సిద్ధాంతి ఉన్నాడు, ఆయన పేరు అసలు నరసింహరాజే కాదు, ఆయన పేరు నరసింహరాజు అని ఒక అతను వీడియోలో చెప్తాడు. ఇంకేం చెప్పాలి, మా గురువు గురించి మాకు తెలియదా? యక్షిణీ విద్య గురించి చెప్తూ ఆయన కర్ణపిశాచి విద్య చేసి రెడ్డిచర్ల దుబ్బ దగ్గర ఊర్లో ఆయన శిష్యుడు ఇంకా నూజివీడులో మిగిలే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. అతను మనకి ఎప్పటికప్పుడు గురుగారు ఆయన పేరు నరసింహరాజు కాదు కదండి, ఎవడో వీడియోలో ఇలా చెప్పాడండి అంటే, వేరే ఛానల్ వాళ్ళు మనం చెప్పిన ఛానల్లో వాళ్ళు అతను చెప్పించుకుంటే చెప్తే అడిగాడు, కామెంట్ కూడా పెట్టాను, గురుగారు మాట్లాడాను నేను, ఇలా చెప్పకూడదు కదా నీకు అతని పేరు తెలియనప్పుడు అని. ఆ విధంగా వాళ్ళందరూ ఈ రంగాల్లో పేర్లు వచ్చినాయి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో తప్పకుండా యక్షిణీ సాధనేనమ్మా. ఓకే సార్, చాలా చక్కటి విషయాలన్నీ కూడా మా వీక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు.